ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు దేవుళ్ళెందుకు మౌనంగా ఉన్నారు? మహాభారతంలో ద్రౌపదీ వస్త్రాపహరణం అనేది అత్యంత ఘోరమైన, హృదయ విదారకమైన ఘట్టం. ఆ సభలో భీష్మ, ద్రోణ, విదురుల వంటి నీతిమంతులే కాదు, ముక్కోటి దేవతలు, ధర్మానికి అధిపతి అయిన యమధర్మరాజు కూడా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? కృష్ణుడు వస్త్రాలివ్వడానికి అంత సమయం ఎందుకు పట్టింది? మహాభారతంలో కురుసభ నడిబొడ్డున ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు ధర్మరాజు తలదించుకున్నాడు. భీష్మ, ద్రోణులు మౌనంగా ఉండిపోయారు. కాని అన్యాయాన్ని అస్సలు సహించని ముక్కోటి దేవతలు ఎందుకు ఊరుకున్నారు? లోకరక్షకుడైన శ్రీకృష్ణుడు వస్త్రాలు పంపడానికి అంత సమయం ఎందుకు తీసుకున్నాడు? దేవుళ్ళు చేతగాక మౌనంగా ఉన్నారా, లేక దీని వెనక ఏదైనా బలమైన కారణముందా? దేవతల చేతులు కట్టేసిన స్వేచ్ఛా సిద్ధాంతం. మనం అనుకుంటాం దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు భూమిపైకి వచ్చేసి అన్యాయాన్ని ఆపేస్తాడని. కానీ ప్రకృతి నియమాల ప్రకారం దేవుడు మనుషుల స్వేచ్ఛా నిర్ణయాలలో జోక్యం చేసుకోడు. ఆ రోజు కురుసభలో ఉన్నవారంతా మానవ రూపంలో ఉన్న దేవతా అంశలే. భీష్ముడు ద్యువు అనే వసువు అవతారం, ద్రోణుడు బృహస్పతి అంశ, కర్ణుడు సూర్యపుత్రుడు, విదురుడు సాక్షాత్తు యమధర్మరాజు అవతారం. భూమిపై ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యతను దేవుడు మానవులకే అప్పగించాడు. ఒకవేళ దేవతలు నేరుగా వచ్చి దుశ్శాసనుడిని చంపేస్తే భూమిపై మానవుడి విచక్షణకు, కర్మకు అర్థం ఉండదు. అందుకే మనుషులు తమ బుద్ధిని ఎలా వాడుతున్నారో చూడడానికి దేవతలు నిస్సహాయంగా మౌనం వహించాల్సి వచ్చింది. ద్రౌపది పూర్వజన్మ కర్మ మరియు అహంకారం. ఇది చాలా నిగూఢమైన రహస్యం. ద్రౌపది పూర్వజన్మలో నాలాయణి అనే సాధ్వి. ఆమె భర్త ముద్గల మహర్షి. అయితే ద్రౌపదిగా పుట్టినప్పుడు ఆమె తెలియకుండానే కొన్ని తప్పులు చేసింది. ద్యుత క్రీడ అంటే జూదం ప్రారంభమవడానికి ముందు మాయాసభలో దుర్యోధనుడు నీటిని చూసి నేల అనుకుని పడిపోయినప్పుడు ద్రౌపది పైనుంచి చూసి గుడ్డివాని కొడుకు గుడ్డివాడే అని నవ్వింది. సరిగ్గా గమనించండి, ప్రకృతి నియమం ప్రకారం ఒకరిని మాటలతో అవమానిస్తే ఆ కర్మ తిరిగి మనల్ని వేరే రూపంలో వెంటాడుతుంది. దుర్యోధనుడి మనసులో పగ అంతలా రగలడానికి ద్రౌపది మాటలే కారణం. కర్మ సిద్ధాంతం పనిచేస్తున్నప్పుడు దేవుళ్ళు కూడా దాన్ని ఆపలేరు. ద్రౌపది చేసిన ఆ చిన్న పొరపాటే ఆమెకు అంతటి కష్టాన్ని తెచ్చిపెట్టింది. కృష్ణుడు వస్త్రాలివ్వడానికి ఎందుకు ఆలస్యం చేశాడు? చాలా మంది అడుగుతుంటారు. దుశ్శాసనుడు ద్రౌపది చీరలాగుతుంటే కృష్ణుడు వెంటనే రాకుండా ఎందుకు లేట్ చేశాడు అని. దీనికి భాగవతంలో ఒక అద్భుతమైన సమాధానముంది. సభలో అవమానం జరుగుతున్నప్పుడు ద్రౌపది మొదట తన భర్తలను కాపాడమని అడిగింది. వారు రక్షించలేదు. భీష్మద్రోణులను అడిగింది. వారు తలదించుకున్నారు. అప్పుడు తన చేతులతో తన చీరను గట్టిగా పట్టుకుని తన సొంత బలంతో ఆపుకోవాలని చూసింది. అంటే అప్పటి వరకు తనకు తన భర్తలపై, భీష్ముడిపై మరియు తన సొంత శక్తిపై నమ్మకముంది. కానీ భగవంతుడిపై పూర్తిగా లేదు. ఎప్పుడైతే తన వల్ల కాదని గ్రహించి రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని గోవిందా, ద్వారకావాస, నన్ను రక్షించు అని సర్వస్వ శరణాగతి అంటే పూర్తిగా భగవంతుడికి వదిలేయడం చేసిందో మరుక్షణమే కృష్ణుడు వస్త్రాల రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు ఎప్పుడూ మన అహాన్ని పూర్తిగా వీడినప్పుడే సహాయం చేస్తాడనే దానికి ఇది నిదర్శనం. చూసారుగా, ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో దేవుళ్లు మౌనంగా ఉండటం వెనుక కర్మ సిద్ధాంతం, ప్రకృతి నియమాలు మరియు శరణాగతి తాలూకు పరమార్థం దాగి ఉన్నాయి. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏంటంటే, మనం ఆడే ప్రతి మాట, చేసే ప్రతి పని తిరిగి మన దగ్గరికే వస్తుంది. అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు మన శక్తులపై కాకుండా ఆ భగవంతుడిపై పూర్తి నమ్మకం ఉంచాలి.